హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరు ఏం చేస్తున్నారు? ఉగాది చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? ఇది వచ్చేసి నేను ఫ్రైడే వ్లాగ్ని షేర్ చేస్తున్నానండి. ఫ్రైడే రోజు నేను కొన్ని వెజిటబుల్స్ తెచ్చుకుందాము, అలానే ఫెస్టివల్ కూడా వస్తుంది, ఆల్రెడీ వచ్చేసింది అనుకోండి. ఆ టైంలో నేను వస్తుంది కదా అని చెప్పేసి కొన్ని సరుకులు తెచ్చుకుందామని అయితే వెళ్ళాను. ఈలోపు ఇక సండే సాటర్డే ఈ 2 రోజులు ఏంటంటే నేను క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫెస్టివల్ కూడా ముందుంది కాబట్టి అని చెప్పేసి ఈరోజు ఈవినింగ్ నేను చాలా వరకు వెజిటబుల్స్ అవన్నీ తీసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇక టిఫిన్తో స్టార్ట్ అయిపోతుంది కదా. ఈరోజు సాటర్డే అండి. ఈరోజు నేను కొంచెం క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అందులోనూ మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా, కిచెన్లో కొంచెం బెడ్రూమ్లో కొన్ని మేకోవర్స్ అయితే చేసుకుంటూ ఉన్నానని. ఇంకా క్లీనింగ్ అయితే చాలా ఉందన్నమాట, పెండింగ్ వర్క్ చాలా ఉండిపోయింది. ఇక ముందు టిఫిన్ చేసి పిల్లలకి ఇచ్చేసి నేను కూడా తినేసి ఇక వర్క్ రొటీన్ అనేది స్టార్ట్ చేస్తాను. ఈరోజు నేను ఒక రెసిపీని కూడా షేర్ చేస్తున్నాను. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇది వచ్చేసి నేను ఫ్రైడే నైట్ చేశాను. ముందుగా క్లీనింగ్ వీడియోని అయితే పెట్టేస్తున్నాను. లాస్ట్లో నేను రెసిపీ వీడియో పెట్టాను, మీకు వీలైతే లాస్ట్ వరకు చూడండి, లేదంటే స్కిప్ చేస్తూ రెసిపీనైనా చూడండి. తప్పకుండా రెసిపీని మాత్రం ట్రై చేయండి, ఎందుకంటే చాలా హెల్దీ ఫుడ్ అనమాట, పిల్లలకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చూస్తున్నారు కదా, ఇక క్లీనింగ్ అంటే ఎప్పుడు ఉండేలాగానే మొత్తం వ్యాక్యూమ్ క్లీనింగ్ చేసుకుంటూ ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను. అందులోనూ ఇప్పుడు సమ్మర్ కదండి, మనం ఎంత క్లీన్ చేసినా కూడా నెక్స్ట్ డే కల్లా ఇంత చాలా డస్ట్ ఉంటుంది. మాకైతే పక్కన అపార్ట్మెంట్ కడతా ఉన్నారు, ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా డస్ట్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఈలోపు నేను ఇక్కడ ఫ్యాన్ చూసారా, ఫ్యాన్ అంతా కూడా కొంచెం జిడ్డు పట్టినట్టుగా అయిపోయింది, దాన్నంతా కూడా క్లీన్ చేసుకున్నాను. అంటే సోప్ లిక్విడ్ పెట్టి కొంచెం క్లీన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్, అంటే వీళ్ళకి స్కూల్ ఉంది, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్గా ఎగ్జామ్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. అంటే చిన్న చిన్న టెస్ట్లు అలాంటివి ఉంటాయి కదా. తన్మయ్య చూసారా, ఇక్కడేమో క్రాఫ్ట్ చేస్తూ ఉంది, నేను ఒక పక్క నుంచి క్లీన్ చేస్తూ ఉన్నాను, ఇంకో పక్క నుంచి తనేమో అన్నీ కట్ చేసి పీసెస్ వేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఇలానే ఉంటుంది అనమాట. ఏంటంటే తను కూడా క్రాఫ్ట్లు ఇలాంటి వాటి మీద బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ, ఏదో ఒకటి చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఎక్కువగా పింట్రెస్ట్ యాప్ చూస్తూ ఉంటుంది, దాంట్లో కొన్ని క్రాఫ్ట్లు ఉంటాయన్నమాట పిల్లలకి చాలా ఈజీగా, అవన్నీ కూడా ట్రై చేయాలని చూస్తూ ఉంటుంది. మ్యాక్సిమం కొన్ని అయితే వస్తాయి, కొన్ని రావు పిల్లలు కాబట్టి. నెక్స్ట్ ఇక చూసారు కదా, నేను క్లీనింగ్ అంతా స్టార్ట్ చేశాను కదా, ఇక నేను 1 బై 1 కర్టెన్స్ అవన్నీ కూడా మారుస్తూ ఉన్నాను. అంటే ఈరోజు నేను ఫెస్టివల్కి ముందు రెడ్ కలర్ థీమ్ అయితే వేద్దాం అనుకుంటున్నాను, దానికి రిలేటెడ్లో ఉన్న బెడ్షీట్స్ కానీ అవన్నీ కూడా మార్చుకుంటూ ఉన్నాను. Yeah, we late, but this shit's fantastic. For the ages, feels like it's magic. Hear the clock been haunting my dreams. It's been ticking for hours, ticking for hours. Yeah, I feel so old. Gotta waste no time, gotta wait in line, and the weather's so cold. Should've brought my coat at the end of the line, on my shit untold. Messed up a lot, used to be waiting for something or someone to give me my spot. God only show you the way, it's all up to the plan and the paper and people you brought. I learned what I taught, I hope that they notice and give us a shot. I swear on me team, been lying a lot, might give us away. And what is the cost? The truth I won't face, I think that we caught. I hear what you say, but jealousy rots the brain, the fame, the game. I know you a fan of me, feeling me, you can't get rid of me, calling the SWAT. Time is running out, it's been moving, but we still don't have the crowd. Money in my head, but not my bank account. Clock is ticking fast. Yeah, we late, but this shit's fantastic. For the ages, feels like it's magic. Hear the clock been haunting my dreams. It's been ticking for hours, ticking for hours. Time, gotta reach inside of my backpack, look back, what's that, fuck that. Feeling like bear beast, scary beast down, can't. ఫైనల్గా బెడ్షీట్స్ అవన్నీ మార్చాను, కుషన్ కవర్స్ అవన్నీ కూడా మార్చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత తన్మయ్య ఇక్కడ చాలా బిజీగా ఉంది. ఏం చేస్తూ ఉందంటే తనకి కొంచెం స్కిన్ ఎలర్జీ వచ్చిందండి. సమ్మర్ కదా, ఇక కొంచెం చెమటలు, అందులో నేను ఈ క్లీనింగ్ ఇలాంటివన్నీ పెట్టుకున్నాను కదా, కొంచెం డస్ట్ అదంతా ఉంది. దీనివల్ల ఏంటంటే తన్మయ్యకి కొద్దిగా స్కిన్ ఎలర్జీ అయితే వచ్చింది. ఆయింట్మెంట్ రాసుకుంటా ఉంది తనకి తనే. ఏంటంటే నేను వీడియో షూటింగ్ ఏదో ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను, ఆ టైంలో ఇక తనే రాసుకుంటుంది. నెక్స్ట్ ఈరోజు నేను క్యారెట్, బీట్రూట్, బీన్స్, మీ దగ్గర ఏ వెరైటీ వెజిటబుల్ ఉంటే ఆ వెరైటీ వెజిటబుల్స్ అన్నీ కూడా ఈ విధంగా మనం సన్నగా చాప్ చేసుకోవాలి. సన్నగా అంటే నేను పీలర్తో పీల్ చేశాను, కొంచెం పెద్దగా వస్తుంది కదా, దాంతో
నేను ఒక 3 క్యారెట్లు తీసుకున్నాను. ఒకటే బీట్రూట్ తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం తీపి ఫ్లేవర్ వస్తది కదా! అందుకని. నెక్స్ట్ ఇవన్నీ గ్రేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆయిల్ పెట్టుకున్నాను ప్యాన్‌లో. నెక్స్ట్ ఇందులో ఆనియన్స్, తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా చాప్ చేసుకోవాలి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ఏంటంటే మనకి అన్నంలోకి బావుంటుంది. అలానే మనం శాండ్విచ్ చేద్దామనుకున్నప్పుడు శాండ్విచ్‌లో గూడా పెట్టుకోవచ్చనమాట ఈ స్టఫ్ అనేది. అలానే ఇక్కడ నేను కరివేపాకు కూడా వేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా చాప్ చేసుకోవాలి. ఇక్కడ ప్యాన్‌లో ముందుగా తాలింపు గింజల్లో జీలకర్ర ఒకటి వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నేను ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకున్నాను. ఇవి కొద్దిగా ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మీ దగ్గర పొటాటోస్ ఉన్నాయనుకోండి, పొటాటోస్‌ని బాయిల్ చేసుకోండి. లేదు అంటేనేమో ఒకేసారి కొంచెం ఎక్కువ పొటాటోస్‌ని బాయిల్ చేసుకొని మనం ఫ్రీజర్‌లో పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ చూసారు కదా! నేనైతే పొటాటోస్‌ని ముందుగానే బాయిల్ చేసుకున్నాను. వీటిని ఫ్రీజ్ చేశాను. దీన్నేంటంటే ఎప్పటికప్పుడు శాండ్విచ్ అలా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాబేజీని కూడా సన్నగా చాప్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసి, కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించాను. తర్వాత ఇక్కడ నేను ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యారెట్, బీట్రూట్ తురిమాను కదా! ఇది వేసుకున్నాను. అలానే మీరు ఇందులో వెజిటబుల్స్ అంటే బీన్స్ ఉన్నాయనుకోండి, బీన్స్‌ని కూడా సన్నగా చాప్ చేసుకొని వాటిని ఉడికించాల్సిన అవసరం లేదు. ప్యాన్‌లో వేసేసుకోవచ్చు డైరెక్ట్‌గా. ఇప్పుడు మనం క్యారెట్ వేసేటప్పుడే బీట్రూట్ కూడా వేసుకుంటే అది కూడా ఫ్రై అయిపోతుంది. క్యాబేజీ మాత్రం తప్పకుండా ఉడికించుకోండి. లేదు అంటే ఏంటంటే అందులో కొంచెం స్మెల్ బాగుండదు, పిల్లలకు నచ్చదు. అందుకని మనం సపరేట్‌గా ఉడికించుకొని ఈ విధంగా వాటర్‌ని తీసేసి మనం ఈ విధంగా వేసుకుంటే ఏంటంటే స్మెల్ అనేది పెద్దగా ఉండదు, కొంచెం ఉంటుంది కానీ మరీ అంత ఎక్కువగా ఉండదన్నమాట. ఇప్పుడు ఈ క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ మగ్గిపోయినాయి. నేనేంటంటే ఇక్కడ బీన్స్ వేయడం మర్చిపోయానండి. మీరు బీన్స్ వేసుకోవాలంటే కొంచెం ముందే వేసుకోండి. నెక్స్ట్ ఈ క్యాబేజీ ఆల్రెడీ ఉడికించాం కాబట్టి దీన్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇది కొద్దిసేపు ఫ్రై అవుతే సరిపోతుంది. ఇదేంటంటే హెల్త్ పరంగా చాలా మంచిదండి. బీట్రూట్ అంటే పిల్లలు చాలామంది ఇష్టపడరు. అలానే క్యారెట్ కూడా కొంచెం తీపి ఫ్లేవర్ ఉంటుందని పిల్లలకైతే నచ్చదు. అందుకని మనం ఈ విధంగా చేసామనుకోండి, రైస్‌లోకి అలవాటు చేయొచ్చు. రైస్‌లో గినక తినకపోతే చపాతీలోకి కానీ, లేదంటే పూరీలోకి కానీ, లేదు అంటే శాండ్విచ్ పిల్లలు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా! శాండ్విచ్‌లో కూడా స్టఫ్ లాగా పెట్టొచ్చు. చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే బాగా నచ్చింది. మ్యాక్సిమం పిల్లలందరికి కూడా నచ్చుతదనే నా ఉద్దేశం. ఎందుకంటే కొంచెం తీయగా, కొంచెం కారం కారంగా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో సాల్ట్ వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి బీన్స్ మర్చిపోయానని చెప్పాను కదా! అందుకని బీన్స్ ఇప్పుడు వేస్తున్నాను. అయినా కానీ బాగానే ఉడికిపోయింది, ప్రాబ్లం ఏం లేదు. ఈ లోపుగా నేను ఫ్రోజన్‌వి పొటాటోస్ ఉన్నాయి కదా! వాటిని ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 2 తీసుకొని కాసేపు వేడి నీళ్ళల్లో వేయడం కానీ, లేదు అంటే కొంచెం జస్ట్ ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే మనకి అందులో ఉన్న ఐస్ అంతా కూడా కరిగిపోయినట్టు అవుతుంది. కాకపోతే ఇక్కడ నేను ఫ్రోజన్‌వి మామూలుగా పీల్ తీసుకొని వేసేసాను. కాకపోతే ఫ్రోజన్‌వి ఇట్లా వేడివేడిగా వేసుకోవడం కంటే కూడా మనం వాటిని కొంచెం అంటే మనం వేడి నీళ్ళల్లో వేసిన తర్వాత అవి ఐస్ అంతా మెల్ట్ అయినాకైనా వేసుకోవచ్చు. నేనేంటంటే హడావుడిగా ఉంది కాబట్టి ఇక నేను అలానే వేసేసాను. ఇవి ఫ్రోజ్ అయినాయి కాబట్టి. మామూలుగా మనం మామూలు ఫ్రిడ్జ్‌లో పెడితే ఏంటంటే పొటాటోస్ తొందరగా స్మెల్ వచ్చేస్తాయి. ఫ్రోజన్ చేసుకుంటే ఏంటంటే ఫ్రీజ్ చేసుకుంటే మంచిగా ఎక్కువ రోజులు ఉంటాయి. ఫ్రీజ్‌వి అంటే ఫ్రోజన్‌వి అంత హెల్త్‌కి మంచిది కాదు కదా అని చెప్పేసి అనుకుంటారేమో. ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. ఎందుకంటే అప్పటికప్పుడు ఎమర్జెన్సీ టైంలో యూజ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మనం బయట కొనుక్కొచ్చుకునే ఫ్రెంచ్ ఫ్రైస్ వాటితో కంపేర్ చేస్తే చాలా బెటర్ అనమాట. మన అందులో ఎమర్జెన్సీ టైంలో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పొటాటోను కూడా మెత్తగా మెదిపేసాను. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లిపాయ వేసాను, పసుపు వేసాను, కారం వేసాను. మసాలా కారం వేసుకోండి. అలానే మీ దగ్గర గరం మసాలా పొడి ఉంటే అదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పావు బాజీ మసాలా వేసాను. నెక్స్ట్ ఇక్కడ పన్నీర్ కూడా ఉంది ఈరోజు ఇంట్లో. అందుకని పన్నీర్‌ని కూడా వేసాను. టమాటాలు కానీ అలాంటివి ఏం వేయలేదు. మీకు కొంచెం ఏదైనా పుల్లగా కావాలనిపిస్తే చాట్ మసాలా కానీ, ఆమ్చూర్ పౌడర్ కానీ వేసుకోండి. లేదు అంటే ఫైనల్‌గా మనం స్టవ్ ఆపేసిన తర్వాత మనం నిమ్మరసమైనా వేసుకోవచ్చు. చూసారు కదా, పన్నీర్ కూడా వేసాను. ఈరోజైతే చాలా బాగుందండి కర్రీ. మీరు ఇందులో కొంచెం కారం అనేది మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం స్టార్టింగు. నెక్స్ట్ వచ్చేసి మనం
క్యారెట్ బీట్రూట్ కాబట్టి కొద్దిగా కారం కూడా ఎక్కువ పడుతుంది. మసాలా పొడి వేసుకునేటప్పుడు కూడా కొద్దిగా చూసుకొని వేసుకోండి. ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీ, తీపిగా కంటే. ఎందుకంటే కొంచెం నచ్చుతుంది ఎట్లయినా, పిల్లలు అంటే బాగానే ఉంటుంది, పెద్దవాళ్ళకైతే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా. చూసారు కదా, ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ రైస్ కాంబినేషన్లో తింటున్నాము. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగు ఎలా ఉంది, నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా, కమెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఏంటి అన్నది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.